హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్స్ మీడియా మూవీ అప్డేట్స్. ఈ రోజు మనం మాట్లాడబోయే మూవీ అప్డేట్ వచ్చేసి మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆఖరికి కుర్చీ మడతపెట్టి సాంగ్ వాడేశాడు భయ్య. తమనపై ఎక్స్పెక్ట్ చేయని విధంగా ట్రోల్స్ అయితే వస్తున్నాయి. ఇంతకీ ఏంటా అని అనుకుంటున్నారా? మ్యాటర్ ఏంటంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న మాస్ ఫ్యామిలీ కమర్షియల్ సినిమా గుంటూరు కారం ఈ సంక్రాంతి రిలీజ్ కాబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రజెంట్ యూనిట్ ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూనే ఇంకోవైపు ప్రమోషన్స్ డోసులు కూడా పెంచాలనుకుంటున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మా ఎన్స్ మీడియాకి ఒక లైక్, షేరు, కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంటను టంగ్ అని కొట్టండి, మీకే యూస్ మరి. సరేనా? ఓకే, ఇక వీడియోలోకి దూరిపోతే ఇప్పటికే 2 సాంగులు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కానీ సినిమాపై అంత హైప్ క్రియేట్ చేయలేదు. పైగా తమన్పై ఎక్స్పెక్ట్ చేయని విధంగా ట్రోల్స్ అయితే వస్తున్నాయి. అయితే ఈసారి ఏమనుకున్నారో ఏమో కానీ గట్టిగా ఇచ్చి పడేయాలని మాత్రం ఫిక్స్ అయినట్లు అనిపిస్తుంది. రేపు ఇంకో మాస్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లుగా ఒక ప్రోమో వదిలారు భయ్యా. అందులో ఏకంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన తాత డైలాగు సాంగ్ని దింపి పడేయడం విశేషం. కుర్చీ మడతపెట్టి అనే డైలాగు సోషల్ మీడియా ప్రపంచంలో ఎంత వైరల్ అయ్యిందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా. అయితే ఆ ట్రెండ్ను ఇప్పుడు గురూజీ గట్టిగా ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తుంది భయ్యా. మాస్ సాంగ్గా దీన్ని మలిచి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇక లేటెస్ట్గా ప్రోమో రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అయితే షాక్ అయ్యారని చెప్పాలి. అయినా మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకు లోకల్ ఫ్లేవర్ ఉన్న మాస్ డైలాగ్ సెట్ చేయడం అంటే మామూలు విషయం కాదనిలా కమెంట్లలో కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా ట్రెండ్గా తగ్గట్టుగా ఫాలో అయితేనే సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అయితే వస్తాయి. పైగా సంక్రాంతి సీజన్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ను ఎక్కువగా అట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఫిలిం యూనిట్ ఆ పాయింట్ని గట్టిగా ఫాలో అవుతున్నట్లుగా అర్థమవుతుంది. ఇక ఈ సాంగ్లో మహేష్ బాబు, శ్రీలీల ఇద్దరూ కూడా మాస్ స్టెప్స్తో బాగా ఎంటర్టైన్ చేసినట్టు కనిపిస్తుంది భయ్య. తప్పకుండా ఫ్యాన్స్ విజిల్ చేసేలా సాంగ్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతున్నాయి. తమన్ మాస్ సాంగ్స్ విషయంలో అయితే ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. అండ్ అలాంటి సిచ్యువేషన్స్ కూడా తక్కువే కాబట్టి ఈ పాట తప్పకుండా సినిమాపై హైప్ పెంచుతుందని కామెంట్స్ వస్తున్నాయి. ఫుల్ సాంగ్ను రేపు రిలీజ్ చేయబోతున్నారు. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఈ సాంగ్ ఏమైనా క్లిక్ అవుతుందా లేదా అనేది చూడాలి మరి. సరే మరి, మళ్ళీ కలుస్తా, వెళ్ళొస్తా, బాయ్. దట్స్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.